అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మా వారు ఇల్లు గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి నేను గత వీడియోలో చెప్పాను కదా. అయితే నేను కొద్ది రోజుల క్రితం ఆయనకు కూడా నేను ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చానండి. అది ఏంటి అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. ఎందుకు చెప్తున్నాను అని అంటే, భార్యాభర్తల మధ్య ఎలాంటి గిఫ్ట్ ఇచ్చుకుంటే బాగుంటుంది అన్న విషయం కూడా ఎవరికైనా కొంచెం తెలుస్తుంది అని అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. బర్త్డేలు వచ్చినప్పుడు చాలామంది సెల్ ఫోన్స్ అని, బట్టలని, ఏమైనా రింగ్స్ అని ఇలాంటివి కొనిస్తూ ఉంటారు. చాలామంది భార్యలు ఇస్తూ ఉంటారు. కానీ మగవాళ్ళకి అనేసరికి నగలు అలాంటివి పెద్దగా ఏముండవు. మనం ఆడవాళ్ళకు ఉన్నంత ఇదిగా వాళ్ళకి ఏమేమి ఉండవు కాబట్టి వాళ్ళకి సింపుల్గా అవే ఉంటాయి కాబట్టి అవే కొనిస్తూ ఉంటారు. అయితే నేనేం గిఫ్ట్ ఇచ్చాను అనేది అయితే మీకు చూపిస్తానండి. నాకు అనిపించింది బర్త్డేకి ఎప్పుడు నేనైతే ఏమి ఇవ్వలేదు. ఆయన కొనుక్కుంటూ ఉండేవారు. బర్త్డేలు అంటే మాకు కేకులు కట్ చేయడాలు, సెలబ్రేట్ చేసుకోవడం ఇలాంటివి అయితే మాకు అసలు ఇష్టం ఉండదు. కేకులు అవంటి కట్ చేయరు ఆయన. అయితే ఈయన గుడికి వెళ్ళడము, ఆఫీస్లో వాళ్ళ కొలీగ్స్ సెలబ్రేట్ చేయడం, కేక్ కట్ చేసి ఇలాంటివి వాళ్ళు చేసేవారు తప్ప ఆయనకు మామూలుగా అయితే కేకులు కట్ చేయడం అనేది ఇష్టం ఉండదు అనమాట. గుడికి వెళ్తాము, స్పెషల్గా ఏమన్నా ఇంట్లో వండుకుంటాం, కొత్త బట్టలు వేసుకుంటాం, అంతవరకే మేము చేసుకుంటాం అనమాట. అయితే నాకు ఒక బర్త్డేకి అనిపించింది, నేను ఏదైనా సరే గుర్తుండిపోయే గిఫ్ట్ ఒకటి ఇవ్వాలి ఆయనకి అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చిందండి. ఎలా ఉండాలంటే అది రోజు వాడుకునే విధంగా ఉండాలి, ఉపయోగపడే విధంగా ఉండాలి, అలాగే హెల్త్కి మంచిదయ్యే విధంగా ఉండాలి, చూస్తే మనం గుర్తొచ్చే విధంగా ఉండాలి అని ఇన్ని రకాలుగా ఉండాలి. ఏమిస్తే బాగుంటుందని నేను చాలా ఆలోచించాను. అయితే ఒక రోజున సరే గుర్తొచ్చింది. సర్లే ఇంకా నేను ఎప్పుడు హైదరాబాదు వస్తూ ఉంటాను కదా, నెలకోసారి మా అబ్బాయి దగ్గరికి వస్తూ ఉండేదాన్ని. అయితే ఒకసారి ఆయనకు నేను చెప్పకుండా నా దగ్గర పాతది వెండి ఉండేదండి, వాడట్లేనిది వెండి చాలా ఉంది. అయితే ఇంకా నేను ఆ వెండిని ఇచ్చి కొంచెం మనీ వేసి, ఇదిగోండి ఈ వెండి పళ్ళెం అంటే కంచం ఆయనకి గిఫ్ట్గా కొన్నానండి. ఇది 1/2 kg దాకా ఉంది. అప్పట్లో నాకు 6 years బ్యాక్ అంటే 35,000 అలా పడిందనమాట. ఇందులో బంగారు పువ్వు కూడా ఉందండి, చూడడానికి కనిపిస్తుందా. అయితే అందరూ అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, వెండి పళ్ళెంలో భోజనం చేస్తే బంగారు పువ్వు కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇందులో భోజనం చేస్తే హెల్త్కి చాలా మంచిది అని కూడా చెప్తూ ఉంటారు కదా. అని చెప్పేసి నాకు ఇది కొనాలనిపించింది. ఎందుకు అని అంటే, నాకంటే ఆయన పెద్ద, ఆయనకు ఒక రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అలాగే ఆయనకి ఇది గుర్తుండిపోతుంది. నేను ఇందులో ప్రతిరోజు భోజనం పెట్టినప్పుడు నేను గుర్తొస్తూ ఉంటాను. ఇది లైఫ్ లాంగ్ ఎప్పటికీ ఉండిపోతుంది. బట్టలు కానీ సెల్ ఫోన్లు అవంటే మధ్యలో ఎలాగవి పాడైపోతూ ఉంటాయి కదా, ఇది ఎప్పటికీ ఇలా ఉండిపోతుంది అన్న, ప్రతిరోజు ఆయన ఇందులోనే భోజనం చేయాలి అని ఆయనకు ఒక రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇది కొన్నానమాట. అయితే బర్త్డే రోజున ఆయనకి ఇది సర్ప్రైజ్గా నేను చూపించి ఆయన గిఫ్ట్ కింద ఇచ్చాను. మీరు ప్రతిరోజు ఇందులోనే భోజనం చేయాలి, నేను ఇందులోనే పెడతాను, మళ్ళీ కాదని అనకూడదు అని చెప్పేసి నేను చెప్పి ఆయనకి ఇస్తే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అసలు ఇలాంటివి కొంటామని నేను ఎప్పుడు ఊహించలేదు. నేను ఎప్పుడు ఇలాంటి దాంట్లో కూడా నేను భోజనం చేయలేదు. అన్నీ కొంటూ ఉంటాం కానీ ఇలాంటి కొనాలన్న ఐడియా కూడా నాకు రాలేదు అని అన్నారు. సరే అని ఫోటో తీసుకున్నారు, వాళ్ళ కొలీగ్స్కి అందరికీ చూపించారు. మా మిస్సెస్ నాకు గిఫ్ట్ ఇచ్చిందని చెప్పేసి అందరికీ చూపించారు. చాలా బాగుందని అన్నారు. అయితే ఆ రోజున ఫుడ్ పెట్టే రోజున, బర్త్డే రోజున స్వీట్స్ అవి స్పెషల్ పెడతాం కదా, పెట్టినప్పుడు నేను ఈ పళ్ళెంలోనే పెట్టాను. ఫస్ట్ రోజుగా తినండి ఇందులో ఈ రోజున అని అంటే, నేను కూడా పక్కనే కూర్చుని నేను కూడా స్టీల్ కంచంలో భోజనం పెట్టుకున్నాను, ఇద్దరం తిందామని. అయితే ఆయన భోజనం చేస్తూ ఒక మాట అన్నారండి. ఆ మాట నాకు ఇప్పటికీ, ఆ మాటలు అయితే నాకు చాలా గుర్తుండిపోయాయి. ఏమన్నారు అని అంటే, నువ్వు ఈ గిఫ్ట్ అయితే నువ్వు కొన్నావు, చాలా బాగుంది, నాకు నచ్చింది, కానీ నువ్వు అక్కడ స్టీల్ పళ్ళల్లో తింటూ నేను ఇలా వెండి పళ్ళల్లో తింటూ ఉంటే నాకు నచ్చలేదు. నేను ఎక్కువ నువ్వు తక్కువ అన్న భేదం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఉంటే భార్యాభర్తలు అన్నప్పుడు ఇద్దరూ సమానంగానే ఉండాలి, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఉండకూడదు. నేను ఇలా తిని నువ్వు అలా తింటే అది చూడడానికి అస్సలు బాగలేదు. నాకు ఈరోజు పెట్టావు కానీ ఈరోజు తింటాను, కానీ నువ్వు రేపటి నుంచి మాత్రం నాకు ఈ కంచంలో పెట్టద్దు. నేను ఇంకో కంచం ఇలాంటిదే నేను కొనిస్తాను, అప్పుడు ఇద్దరం కలిసి సమానంగా ఉంటుంది, ఇద్దరం కలిసి తిందాము, అంతవరకు నాకు ఇందులో పెట్టద్దు, నువ్వు దాచిపెట్టు ఇంకోటి కొనే వరకు అని చెప్పారండి. నిజంగా ఆ మాటలు అయితే నాకు ఇప్పటికీ అలా గుర్తుగా ఉండిపోయాయి. నేను ఇచ్చింది ఇంత బాగా నచ్చినా కూడా అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే,
మనం ఇచ్చిన చిన్న గిఫ్ట్ అయినా ఆయన మనసులో భార్య మీద అంత భావన, అంత ఇష్టము అనేది ఆయన మాటల్లో తెలిసిపోయిందని అయితే నాకు అనిపించింది. మీరు అనొచ్చు, ప్రతి ఇంట్లోనూ భార్యాభర్తలు గొడవలు ఉంటాయి కదా, మరి మీ ఇంట్లో ఏం గొడవలు లేవా అని ఎవరికైనా డౌట్ రావచ్చండి. నిజంగానే మా ఇంట్లో మేమైతే ఎప్పుడు పెద్దగా అసలు ఎప్పుడు దెబ్బలాడుకోము. చిన్నగా అయితే అనుకుంటాం కానీ ఇంకా అప్పుడే వదిలేస్తాము. కోపాలు తెచ్చేసుకోవడాలు, భోజనాలు చేయడం అసలు అంత పెద్ద గొడవలు అయితే మాకు ఎప్పుడూ జరగలేదు. నేనేమి అనను. ఆయన ఏం చేసినా నేను అన్నిటికీ సరే అంటాను. ప్రతిదీ చెప్తారు కానీ నేను సరే అంటాను. మీరే ఆయనే చూసుకుంటారు ప్రతిదీ. ఇంట్లో ఏం లేకపోయినా తీసుకొస్తారు, చెప్తారు, కావాలంటే బయటకు వెళ్తాము. ఇంకా మా మధ్యన ఎప్పుడు గొడవ అనేది రాదండి. నాకు నచ్చని పని ఆయన చేయరు. ఆయనకి నచ్చని పని అంటే ఇంక నేనైతే బయటకి వెళ్ళను. ఆయనకు నచ్చని పని చేయడానికి నా దగ్గర ఇంకేం లేదు చేయడానికి. ఎప్పుడు కూడా చెప్పుకుంటాం అన్నీ, కానీ ఎప్పుడు గొడవలు అయితే మేము అంత సీరియస్ గొడవలు మా మధ్యన ఎప్పుడు ఉండవండి. ఆయన ఇష్ట ప్రకారమే వదిలేస్తాను. నేను మీకు నచ్చినట్టే చేయండి అని అంటాను. ఏం కావాలన్నా కొనిపెడతారు. అంతవరకు ఉంటాయి కాబట్టి మా ఇంట్లో మాకు ఎప్పుడు గొడవలు అనేది లేదండి. నేను బయట ఎవరిని చూసినా భార్యాభర్తలు కొట్లాడుకుంటుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు దెబ్బలాడుకుంటారు, ఇలాగ ఉన్నది ఒకటే జీవితం భగవంతుడు ఇచ్చాడు. మనం ఎప్పుడు ఎవరు ఎలా ఉంటామో తెలీదు. మనం భగవంతుడు కలిపాడు జీవితాలను, ఇలా పెళ్లి రూపంలో భగవంతుడు ఇద్దరు జీవితాలను కలిపాడు. కానీ ఇలా కొట్లాడుకుంటూనే జీవితం సాగిపోవాలా, ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఆడపిల్లలు ఇలాగే బతకాలా, ఇంక ఇంతేనా, సంపాదించుకుంటారు కష్టపడి, అయినా కూడా మనశ్శాంతి ఉండదు, పాపం హ్యాపీగా ఉండలేరు, ఏంటి జీవితాలని నాకైతే కొంతమందిని చూసినప్పుడు అయితే నాకు బాధ అనిపిస్తూ ఉంటుందండి. ఎవరిని నమ్మాలో తెలీదు, ఎవరిని నమ్మకూడదో తెలీదు. అలాంటి రోజులు వచ్చేసాయి ఈ రోజున. భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాలని ఇలా వృధాగా చేసుకుంటున్నారని నాకైతే చాలాసార్లు బాధ అనిపిస్తూ ఉంటుందండి. నాకు ఆయన ఆ రోజు నేను పెట్టినప్పుడు ఆయన ఆ మాటని మళ్ళీ ఇలా నువ్వు కూడా సమానమే నా దాంట్లో అని చెప్పారు. నాకు ఆ మాట అయితే నాకు చాలా ఇది అనిపించిందండి. భార్యాభర్తలు ఇద్దరూ సమానమే, నేను ఎక్కువ నువ్వు తక్కువ కాదు అని అన్నారు. నాకు ఇప్పటికీ ఆ మాటలు అయితే గుర్తుండిపోతాయి. ఎవరైనా సరే హస్బెండ్కి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే సెల్ ఫోన్లని, ఆ బట్టలని, ఏవేవో అన్నీ కొనిస్తూ ఉంటారండి. అలాంటివి కాకుండా ఇలాంటిది ఒక్క ప్లేట్ కొనివ్వండి, వెండి కంచము. ఎందుకంటే వాళ్ళ మగవాళ్ళ దగ్గర అంటే వాళ్ళు వేసుకోవడానికి మనకులాగా ఏమీ ఉండవు కదా. వాళ్ళు ఇందులో భోజనం పెట్టండి, మనమే భోజనం పెడుతూ ఉంటాము. వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది, వాళ్ళకి ఒక గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుంది, మన ఇష్టాన్ని వాళ్ళకి ఈ రూపంలో చూపించినట్టు అవుతుంది నా ఉద్దేశం. నేను ఆ ఆలోచనతో నేను కొన్నాను. మీరు కూడా అదే విధంగా చేయండి. ఖచ్చితంగా మీ భర్త స్థానంలో మీకు చోటు దొరుకుతుంది, మీ మీద ప్రేమ ఉంటుంది. నిజంగానే నేను చెప్తున్నానండి, మీ మీద అభిమానం ఉంటుంది. నేనైతే నమ్మకంతో చెప్తున్నానండి. ఖచ్చితంగానే ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు హస్బెండ్కి ఇలాంటి గిఫ్ట్ ఇవ్వండి, ఎప్పటికీ ఉండిపోతుంది. ప్రతిరోజు ఇందులో మీ మొహం అయితే కనబడుతుంది. ఎవరైతే మీరు భార్య కదా, నిజంగా ఆయన ఈ ప్లేట్ చూడగానే భార్య మొహం గుర్తు రావాలి ఆయనకి. అంత అభిమానించే భర్తలు కూడా ఉంటారు. ఈసారి ఎవరైనా అలా చెయ్యండి. అయితే నాకు ఇంకో కంచం కొంటానని చెప్పారు కదా, అలాగే ఒక 8 నెలల తర్వాత ఇంకో కంచాన్ని కొనుక్కోమని డబ్బులు ఇచ్చారనమాట. ఇస్తే నేను మళ్ళీ హైదరాబాదే వచ్చి మళ్ళీ లలిత జ్యువెలర్లోనే ఇలాంటిదే సేమ్ ఇంకో కంచం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఆ ప్లేట్ లేదండి. నేను చెప్పాను కదా లాస్ట్ డిసెంబర్ నెలలో కొంచెం హెల్త్ బాగాలేదని, అప్పుడు దాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఒక 20,000కి. అది ప్రస్తుతం అక్కడ ఉందన్నమాట. కొద్ది రోజుల్లో నేను తర్వాత మెల్లగా తీసుకొద్దామన్న ఆలోచనలో ఉన్నాను. తీసుకొస్తాను. అమ్మడం అయితే అమ్మలేదు, నాకు అసలు ఇష్టం లేదండి. ఎందుకంటే ఆయన గిఫ్ట్ ఇచ్చారు కదా, ఆల్రెడీ గోల్డ్ అయితే ఎలాగ అమ్మేసుకున్నాం, కనీసం ఇవైనా సరే ఉంచుకోవాలన్న ఆలోచనతోటి దాన్ని తాకట్టు పెట్టడమే జరిగిందండి. తెచ్చేస్తాను దాన్ని ఎలాగో కొద్ది రోజుల్లో. అప్పుడు 2 కంచాలు ఉంటాయి. ఇప్పుడు ఇది ఇందులో ఆయన తర్వాత 4-5 సార్లు పెట్టానండి. బలవంతంగా వద్దన్నా సరే పండగలప్పుడు 4-5 సార్లు ఇందులోనే పెట్టాను. ప్రసాదాలు అవి చేసినప్పుడు ఆయన భోజనం చేసిన కంచం కదా, నేను గుర్తుగా ఉంచుకున్నాను అనమాట. ఎప్పటికీ ఇది ఉండాలి, దీన్ని మార్చకూడదు అని చెప్పేసి నాకు ఎందుకో ఇలాంటి జ్ఞాపకాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి నేను ఈరోజు చెప్పాను అనమాట. అదండి విషయము. ఇంకో కంచం కూడా ఉంది, తీసుకొస్తాను. తెచ్చినప్పుడు నేను 2 చూపించి మీకు వీడియో చేస్తానన్నమాట. ఇది ఒక చిన్న జ్ఞాపకం అండి, మీతో షేర్ చేసుకున్నాను ఈవేళ. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.